నమస్తే మాస్టర్స్. ఇవాళ డే 16 ఆఫ్ ద సెషన్. ఇవాళ ఫోర్వర్డ్ హీలింగ్ యువర్ రిలేషన్షిప్స్. అంటే ఇవాళ ఏదైనా ఓల్డ్ లవ్ ఉంటే దాన్ని ఎలా రిలీజ్ చేయాలి, ఒక బ్రోకెన్ రిలేషన్షిప్ని ఎలా హీల్ చేసుకోవాలి, అండ్ హౌ టు ఫైండ్ న్యూ లవ్. ఇది అంటే లవ్ అంటే ఓన్లీ ఎమోరస్ రిలేషన్షిప్స్ ఒకటే కాకుండా వేరేది ఏదైనా కూడా, అంటే మనకి ఏదైనా ఒక పని చేయడంలో లవ్ ఉండొచ్చు. సో ఇలాంటి వాటి మీద కూడా మనం వర్క్ చేయొచ్చు. అయితే ఫర్గివ్నెస్ అనేది ఒక మిరకల్ క్యూర్ అంటుంది ఇవిడ. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒకళ్ళని క్షమించినట్టయితే మనం వీ విల్ ఫీల్ లైటర్ అండ్ యూ విల్ ఫీల్ మోర్ ఫ్రీ అండ్ యూ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ లవ్. అయితే ఏదైనా ఓల్డ్ లవ్ కానీ రిలీజ్ చేయాలంటే, లేకపోతే ఒక బ్రోకెన్ రిలేషన్షిప్ని హీల్ చేసుకోవాలంటే, మీ మిర్రర్లో మీరు చూసుకుని ఎంత వండర్ఫుల్ పర్సన్ నేను చూస్తున్నాను, లవింగ్ పర్సన్ని చూస్తున్నాను అంటే మిమ్మల్ని మీరు చూస్తున్నారా లేదా ముందు మీరు చెక్ చేసుకోవాలి. అంటే ఒక రిలేషన్షిప్ హీల్ చేయాలంటే ముందు మీకున్న రిలేషన్షిప్ని హీల్ చేయాలి. ఎవరైనా మీరే మీతో ఉండడానికి ఇష్టపడకపోతే వేరే వాళ్ళు ఎవరో మీతో ఎందుకు ఉండడానికి ఇష్టపడతారు? అంటే మీతో మీరు హ్యాపీగా ఉంటే అవతల వాళ్ళు కూడా మీతో హ్యాపీగా ఉంటారు. అంటే హ్యాపీ పర్సన్ అన్న అతను ఆర్ ఆమె వెరీ అట్రాక్టివ్ టు అదర్స్. సో మీరు కనుక లవ్ గురించి చూస్తున్నారంటే ముందు మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవాలి. అంటే క్రిటిసిజం చేసుకోకూడదు, కంప్లైంట్ చేయొద్దు, బ్లేమింగ్ చేయొద్దు, వైనింగ్ అంటే ఇదేంటి అదేంటి అని అస్తమాను వైన్ చేయడం, అండ్ లోన్లీగా ఫీల్ అవ్వకూడదు. అంటే మీరు ఎలా ఉన్నారో దానికి మీరు ఎంతో సాటిస్ఫాక్టరీగా ఉన్నారు, ఎంతో సాటిస్ఫైడ్గా ఉన్నారు. కొంతమందికి లవ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే డిఫరెంట్ వేస్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అంటే కొంతమందికి హగ్గింగ్ ఇష్టపడతారు, ఐ లవ్ యూ అన్న వర్డ్స్ వినడానికి ఇష్టపడతారు. అలాగే ఎవరైనా ఫ్లవర్స్ గిఫ్ట్ ఇస్తే ఇష్టపడతారు. సో ఇలాంటివి మిర్రర్ వర్క్ ద్వారా మీకు మీరు చేసుకుని సాటిస్ఫై అయ్యి యూ షుడ్ బి సాటిస్ఫైడ్ అండ్ కంటెంట్ విత్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకోండి, మిమ్మల్ని మీకు చూపించుకోండి మీరెంత స్పెషలో. అప్పుడు మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటే తక్కిన వాళ్ళు ఇమీడియట్గా మిమ్మల్ని లవ్ చేయడం మొదలెడతారు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, హ్యాపీ థాట్స్, జాయ్ఫుల్ థాట్స్ ఉంటే మీరు హ్యాపీ పర్సన్. అప్పుడు అందరూ మీతో ఉండడానికి ఇష్టపడతారు, మీ రిలేషన్షిప్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇవాల్టి అఫర్మేషన్: deep in the center of my being is an infinite well of love. I am love. Deep in the center of my being is an infinite well of love. I am love. Thank you, Masters.